ఏఐ బామ బూతుల బొమ్మ స్టాండప్ కామెడీ అనిపించేలా బూతులు అసభ్య వాక్యాలతో వీడియోలు మహిళా క్యారెక్టర్లతో మహిళను కించపరిచే వాక్యాలు పురుషులపై ద్వంద్వార్థాల సెటైర్లు ఏఐ అని చెప్పినా నమ్మలేని రీతిలో రూపకల్పన ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబర్లో ఇవే ట్రెండింగ్ కాసుల కోసం కొందరు ఐటీ నిపుణులు కక్కుర్తి విచ్చలవిడితనంపై పెరుగుతున్న ఆందోళన వాస్తవమే ఆకట్టుకునే రూపం అందమైన శరీర సౌష్ఠవం మత్తెక్కించే స్వరం కానీ అన్ని అసభ్య అశ్లీల బూతులే. వాస్తవానికి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నేను వాస్తవానికి చూసిన రోజు నేనే అనుకున్నా నిజంగా అమ్మాయిలేనా ఇది స్టాండప్ కామెడీ ఎక్కడ నడుస్తూ ఉంది. వాస్తవానికి 2-3 స్టాండప్ కామెడీస్ ఉంటే అవన్నీ క్లోజ్ అయినాయి హైదరాబాద్లో. అంటే రెవెన్యూ పరంగా కొంచెం ఇబ్బంది అయ్యి క్లోజ్ అయిపోయినాయి. మళ్ళీ కొత్తగా స్టాండప్ కామెడీ ఎక్కడ స్టార్ట్ చేసి ఏందని చెప్పి ముంగడ కూర్చున్నప్పుడు కూడా సపోర్ట్ కొట్టినప్పుడు కూడా అవన్నీ కరెక్ట్ అదే అనిపించే విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా వాస్తవానికి. కానీ ఇవన్నీ కూడా తర్వాత తెలిసింది నాకు వాస్తవానికి నేనే భ్రమించిపోయినట్టు అర్థం చేసుకోండి. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ సరే ఇప్పుడు మీరు తెలిసిన వాళ్ళు భ్రమించిపోయినరు. ఇప్పుడు అదే ఒక పిల్లవాడు ఒక యూత్ చూస్తే పరిస్థితి ఏంది? వాస్తవం నిజమైన అమ్మాయి అనుకుంటారు, నిజమైన అమ్మాయి అనుకుంటారు. చెడు వ్యసనాలకు అలవాటు అయ్యే విధంగా మాటలు కూడా అవే ఉన్నాయి. శ్రీకాంత్ గారు మాటలంతా అంటే నేను చూడలేదు. ఇన్స్టాగ్రామ్ ఉపయోగిస్తే అవే అంతే బూత్ పంచాయతీ. నేను అందుకే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేయలేదు. నువ్వు మంచోను. ఇంకా నాకంటే ఇప్పుడు మన ఛానల్ ఉంది కాబట్టి ఇన్స్టాగ్రామ్లో అది పెడతా ఉంటాం కాబట్టి వీడియోస్ పెట్టినప్పుడు మనకు తగులుతూ ఉంటాయి, అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోలేదు నేను కూడా నేను ఇసును చూడన్నాయో మళ్ళీ వేరే అనుకున్నది గిట్ట. నేను నా ఛానల్ వీడియోలు పెడతా ఉంటాను, పెట్టినప్పుడు ఇట్లా స్క్రోల్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి. అంటే స్టాండప్ కామెడీ చూస్తుంటే మనం అంటే నేను ఇంతకుముందు ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం ఈ స్టాండప్ కామెడీస్ కానీ రకరకాల అన్నీ కూడా మేము డిజైన్ చేసేవాళ్ళం ఛానల్లో ఉన్నప్పుడు. అట్లా నాకు ఏదైనా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు దాన్ని నిశ్చితంగా గమనిస్తూ ఉంటాను. వాస్తవానికి మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నిశ్చితంగా గమనిస్తూ ఉంటాం కాబట్టి అది కనబడుతూ ఉంటుంది. రైట్.